అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా, కసిగా పగని. 20 దాటాయంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరతాడు, పెళ్లి అవుతుంది, వాడి నిర్ణయాలు వాడు తీసుకోవాలి, మనం తీసుకోకూడదు. ఇంకా 30 ఏళ్ళు వచ్చినా సరే తల్లి మా అబ్బాయి నాకు చెప్పకుండా ఏం చేయడు అంటే వాడు పనికి మాలిన కొడుకమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ నీకు చెప్పకుండా కొన్ని చెయ్యాలి, వాళ్ళ ఆవిడికి చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తగారులందరూ అర్థం చేసుకుందరు కాక. వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళ ఆవిడకో 25 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వచ్చాయి. నీకు అసలు జీవితాన్ని నుంచి విరమించుకోవడం ఇష్టం లేదు, ఇంకా పాముకోవాలని ఉంది ఇక్కడ బాగా. అది గొప్పగా చెబుతారు ఇక్కడ. మా అబ్బాయి నాకు ఫోన్ చేయకుండా ఏం చేయడు, ఆ విషయం కోడలకు తెలిస్తే ఒళ్ళు మడిపోతుంది ఇక్కడ. మిరపకాయ బజ్జీ తినమంటే మిరపకాయ బజ్జీయే తినాలి. కొందరు హరివీర భయంకర పరాక్రములు ఉంటారు. మిరపకాయ బజ్జీలు వేయించుకుని మిరపకాయ తీసేసి ఆ శనగపిండి తింటాడు. నమస్కారం పెట్టాలి వీడికి. వీడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. నువ్వు మిరపకాయ బజ్జీ తినే దమ్ము లేనప్పుడు తినడం మాని, దాన్ని అవమానించకూడదు. శనగపిండి తినడం ఏంటి? శనగపిండి తింటానంటే ఒట్టిపిండి కలుపుకొని తిని, మిరపకాయ ఎందుకు అంటే అందులోకి చట్నీలు గిట్నీలు నంచుకోకూడదు. మిరపకాయ బజ్జీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు తినగలిగిన వాడే సరైన మొగ. సంప్రదాయానికి ఎప్పుడు అసలర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారు? హారతి తిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా, అగ్గిపెట్టితో దీపం పెట్టచ్చా, కొవ్వొత్తుతో దీపం పెట్ట, వేలు అంటించుకుని వేలుతో పెట్టు దీపం, తెలుస్తుంది. అసలు ఇదేం అజ్ఞానం అండి? దీంతో పెట్టచ్చా, దాంతో పెట్టచ్చా? అగ్గిపెట్టెతో దీపం పెట్టండమా, పాపం వస్తే గరికిపాటి నరసింహారావుకి ఇచ్చేయండి. దయచేసి పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. అగ్గిపెట్టె పాపం ఏం కాదు. అగ్గిపెట్టె కనిపెట్టిన వాడు కూడా మనిషే, వాడు అమ్మవారికి సంతానమే. అగ్గిపెట్టె అపవిత్రమే. భార్య విషయంలో భర్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజు చెప్పాలా, రోజు అడగాల. ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ. రోజు అడగాల్సిందే, రోజు కనిపెట్టాల్సిందే. ఆవిడ కాస్త మంచి చీర కట్టుకొని ఏమిటే సూపర్ అనాలి. సొమ్మేం పోయింది అనవాయా ఒక మాట. ఏటనేది వాళ్ళకి తెలియదు, ఏంటి అనకూడదు ఇక్కడ, అనాలి. అది బాధ్యత, అది బాధ్యత. సంతోషిస్తారు ఆ చిన్న విషయానికి. అలాగే భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, వంట చేస్తుంటేనో ఆఫీసులో ఏదైనా గాయం అయిందనుకో, వాడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు. తల్లితో చెప్పుదురు మరి తనయులకు నువ్వు చెప్పుదురు, తల్లితో చెప్పుదురు మరి తనయులకు నువ్వు చెప్పుదురు. చిత్రమైనది స్త్రీ జగత్తు, చిత్రమైనది స్త్రీ జగత్తు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు, చెప్పకయ్య తప్పనప్పుడు. తల్లి చెబితే ఒక్క పని చేయడు. ఫ్రెండ్ పిలిచాడంటే మాత్రం రాత్రి 11కి వెళ్ళిపోతాడు బండి వేసుకొని. తల్లి చేసిన పదార్థం ఇప్పుడు ఇంట్లో ఇడ్లీ చేస్తుంది, మినపరోట చేస్తుంది, దోశ చేస్తుంది, నచ్చదు. పిజ్జా బర్గర్ అంటాడు వీళ్ళు ఇక్కడ. వీడు అర్ధరాత్రి 1 గంటకు వస్తాడు. ఈ సన్నాసి వచ్చేవాడికి తల్లి ఏడుస్తూ కూర్చోవాలి ఇక్కడ. ఇది ఎవరు నేర్పాలమ్మా? తండ్రి నేర్పాలే. తండ్రులకి దండం పెట్టి కొడుతున్న తండ్రి నేర్పాలమ్మా, తల్లి నేర్పలేదు. ఇది రే మీ అమ్మ నీ కోసం అన్నం మానేసుకుని చంపేస్తాను రే రాత్రి రాకపోతే చెప్పాలి ఇక్కడ. ఖచ్చితంగా నీకోసం గంటలో పోతామని మనకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తాం? వేరే పనులు ఏమైనా చేస్తాం? వెంటనే దైవజ్ఞానంలో పడిపోతాం కదా. నిన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా, ఈవేళ పోయాడు. పోయేవాడు ఎవడైనా నిన్నటి వరకు బాగానే ఉంటాడు, లేకపోతే నిన్న పోయేవాడుగా. ఇది పెద్ద వ్యాఖ్యానం ఇక్కడ. కళ్ళ ముందే పోయాడు, ఎవడో ఒకడు కళ్ళ ముందు ఉంటాడు, ఉండమని ఒకటి చెప్పాడు. ఎవడు కళ్ళ ముందో పోతాడు, ఎవరో లేకుండా చోటు చూసుకుని పోతాడు. ఏమిటి? నా దగ్గర ఒక రింగ్ ఉంది. మీరు చూస్తే ఏమనుకుంటారంటే ఏదో మంత్రాల రింగ్ కాదు, మాంత్రికులు ఇచ్చిన రింగ్ కాదు, పూజలు చేసి తీసుకున్న రింగ్ కాదు. ఇది నిద్ర లేస్తానే ఒకసారి సెల్ ఫోన్లో చూసుకుంటే రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయాను, బాగానే నిద్రపోయానా, లేకపోతే బాడీ రెడీగా ఉందా ఈరోజు పనిచేయడానికి, హార్ట్ బీట్ ఎట్టుంది, ఇలాంటివన్నీ చెప్తుంది. దానివల్ల ఒకవేళ నాకు నిద్ర కానీ సరిగా రాకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకొని మళ్ళా బాడీని ఛార్జ్. తెలంగాణలో 3 తోకలు లేరు, 3 ఎమ్మెల్యేలు. కూలగొడుతాం మిమ్మల్ని. ఎట్లా కూలగొడతాం? అగు తీసేస్తాం మిమ్మల్ని అంటే మీకు పోగాలం వచ్చిందని దాని అర్థం. ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష? ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజుల జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ ఈ దేశం మీద జెండా ఎగరేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. చూపిస్తారు ప్రజలు. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని చెప్పుకునే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓకే, అడాప్ట్ చేసుకున్నానని చెప్పు, తప్పు లేదు. నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పు, తప్పు లేదు. నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా అని చెప్పే దరిద్రం అయిందంటే వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే.
లోకంలో అందరి దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందండి? కుబేరుడు దగ్గర ఉంది. కుబేరుడు దగ్గర లక్ష్మీదేవి కంటే ఎక్కువ. కాబట్టే వెంకటేశ్వర స్వామికి అప్పించిన వాడు ఎవడు? కుబేరుడు, లక్ష్మీదేవి కాదు. అంత డబ్బు ఉంది కుబేరుడు దగ్గర. పైగా ఆ డబ్బుకి వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ వడ్డీ కడుతున్నాడు కానీ అసలు కట్టలేకపోయాయి. అబ్బో మన ఈఎంఐ లాగే ఉన్నాయి. మన ఈఎంఐలు ఎంతసేపు వడ్డీ కట్టడానికి సరిపోతాయి, అసలు కట్ట. అలాగే ఉంది వెంకటేశ్వర స్వామి పద్ధతి కూడా. అందుకే కుబేరుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెడతాడు. మళ్ళీ తర్వాత మన పిఠాపురం కుక్కుటేశ్వరుడి దగ్గరికి వస్తాడట. ఇద్దరి దగ్గరికి వస్తాడట. ఈశ్వరుడి దగ్గరికి, వెంకటేశ్వరుడి దగ్గరికి రోజు వచ్చి దండం పెట్టుకుంటాడు. తేడా ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి. శివుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆ డబ్బు పుచ్చుకోవడానికి, ఇస్తాడు కాబట్టి. శివుడు ఇచ్చేవాడు, వెంకటేశ్వర స్వామి బాకీ ఇచ్చేవాడు. అక్కడ బాకీ వసూలు చేసుకుంటాడు, ఇక్కడ అడిగి పుచ్చుకుంటాడు. అలాగే కుబేరుడికి అంత సంపద ఇచ్చింది శివుడు. అది కాశీఖండంలో గుణనిధి కథలో ఉంటుంది. 10,000 ఏళ్లు తపస్సు చేస్తే కుబేరత్వం ఇచ్చాడు. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలంలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్ తయారు చేశారు. షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి, ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి నీళ్లు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. ఒక మేరైన ఒక దర్జీ అయినా బట్టలు కుడుతున్నాడు. బట్టలు కుడితే పాపం ఆయన సూది కింద పడిపోయింది. సూది కింద పడితే వెతుకుతా ఉన్నాడు, దొరుకుతలేదు. దొరకకపోతే ఏం చేసిండు? దేవునికి దండం పెట్టిండు. కంఠేశ్వర స్వామి, నా సూది నాకు దొరకని, నా సూది దొరికితే నీకు కిలో చక్కెర వంచి పెడతాను. ఇంతకెళ్ళి భార్య వచ్చింది. ఇక బాగానే ఉందా సంసారం? 10 పైసలు పెట్టే సూదికి నువ్వు చక్కెర పెడతావా కిలో అంటే మేరాయన చెప్పినట్టు. ఎడ్డిదానా నీకేమెరకనే, సూది అయితే దొరకని చక్కెర ఎగబెడదాం, దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. ఇగో ఇట్లా ఉన్నది వీళ్ళ కథ. ఒకడు కిరాయి కడతా అంటాడు, ఇంకోటి అంటాడు. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ వినేటోనికి ఇజ్జత్ ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, వినేటోనికి ఇజ్జత్ ఉండద్దు మనకు. వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీత అంతా ఇది. ఏం పెట్టారు అదొక గొడవ ఇదంతా. ఏం పెట్టలా అంటాం. ఇక్కడ అయిపోయింది అంటే గొడవ పెట్టుకోమని అర్థం. అక్కడ ఎందుకంటే ఈయనకో పెళ్ళి 30 ఏళ్ళు అయింది. ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకు ఇష్టం లేదు. ఏదో పెట్టేయాలి పొల్ల. వాళ్ళు ఏం పెట్టలా, ఈవిడ పెట్టింది పెద్ద పొల్ల. అసలు పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. ఆనందంగా ఉన్నారా అమ్మా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు, అంతే. ఇంకేం అడగకూడదు. పిల్లలు ఉన్నారా, కలగలేదా అని కూడా అడగద్దమ్మా. వాళ్ళ ఇష్టం అది. మనకి ఎందుకు వచ్చింది అది? ఓ 4 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమానం పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతున్నాడు వాళ్ళకి. అది మనసు ఇంక బయటికి రారు, సిగ్గుపడిపోతారు. లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి? నాకు అర్థం కాదు. ఉన్నదేదో చెప్పొచ్చు కదా. మీరు చాలా ఆనందంగా ఉంటున్నారని విన్నామమ్మా, అలా ఉండండి అంటే ఆ దంపతులు ఇద్దరూ ఆనందిస్తారు కదా. మీకు అది లేదు ఇది లేదు అనడం ఎందుకండి? మన బుద్ధుల్లో ఇంత కుళ్ళుతనం ఎందుకుంది అసలు? రోజు గుళ్ళోకి వస్తున్నాం కదా, గుళ్ళోకి వస్తే కుళ్ళు బుద్ధి పోవాలి కదా. పెద్దవాళ్ళు కలిశారు అంటే వాళ్ళ ఆనందం గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఏముంది ఏమీ లేదు మనకు అనవసరమైన విషయం. అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆంజనేయ స్వామికి మంగళవారం ఇష్టం. ఏంటమ్మా ఇది నాకు మిరపకాయ బజ్జీలు ఇష్టం అంటే ఆంజనేయ స్వామికి మంగళవారం ఇష్టం. ఇదో గొడవ ఇక్కడ. ఎందుకు మంగళవారం ఇష్టం? అసలు మంగళవారానికి ఆయనకి సంబంధం ఏమిటో నాకు ఇంతవరకు తెలియదు. ఇక్కడికి ఏదో వారం పెట్టారు అంతే. ఫలానా వారం ఫలానా గుడి అనకపోతే మనం వెళ్ళాం, మనకి బద్ధకం. అందుకే మంగళవారం నాడు మొత్తం పోటెత్తిపోతారు. మిగిలిన రోజులన్నీ పూజారైనా ఆయన కూర్చొని గది పెట్టి ఆడుకోవడమే. ఏమయ్యా ఎవడో రాలేదని ఆయన, నువ్వు చూసుకొని నిన్ను చూసే వస్తాను, నన్ను చూసి వస్తారా అని ఈయన. ఈ వారాల పిచ్చోడు పట్టుకుని బయటికి వెళ్ళి చెడిపోతున్నారు. ఇవాళ ఇంట్లోనే చెడగొట్టే విధంగా భగవంతుడు ఒకటి ఇచ్చాడు మనకి, ఫోన్, స్మార్ట్ ఫోన్ అని చెప్పి. అరచేతిలో శ్మశానం అంటారు. నీ ఇంట్లో నువ్వు స్వయంగా మంచమీ పడుకుని చెడిపోవచ్చు. హాయిగా ఎన్ని కావాలంటే ఆయన చూడొచ్చు, ఎన్ని వాట్సాప్లు అంటే అన్ని వాట్సాప్లు పంపొచ్చు, ఎందరి వల్ల అయితే అందరి వల్ల పడవచ్చు, జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. అయిపోయాక మళ్ళీ ఏడుస్తూ కూర్చోవచ్చు. దీనికి మొత్తం నిగ్రహించుకోవలసింది మనస్సునండి. మీరు తర్వాత పూజ చేస్తే ఏం ఉపయోగం లేదు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ పట్టుకుని చెడిపోయాక మన మనస్సు ఎందుకు అస్తమానం దాన్ని చూడాలనిపిస్తుంది? అసలు లేకుండా ఉండలేమా?
ఇప్పుడు మా వాడు మంచివాడేనండి. మొన్న కోళ్ళు వచ్చినప్పటి నుంచే వీడు బుద్ధి మార్పు. అబ్బాయి ఎంత ద్వేషమో అత్తగారి కోళ్ళ మీద. వాళ్ళు అడుగొట్టాక పైగా సామెత చెబుతుంది వెంటనే, ఒడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ. ఆ సామెత వాడేది ఎక్కడమ్మా? నువ్వు అడుగు పెట్టినప్పుడు మీ ఆయనకి ఇంటికి అంత మేలు జరిగిందా? కోడలు అడుగు పెట్టగానే కీడు జరిగిందా? అంచేతనే కోడళ్ళు సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీ పాదం మంచిది మీరు అడుగు పెట్టాక జరిగిందంటే అంగీకరించకండి, అది వారి మీదకే పెట్టేయండి. అత్తగారు మీ పాదమేనంటే నాదేముందని చెప్పండి, గొడవలేదు. రేపు పొద్దున మామగారు వెళ్ళిపోయినా కూడా మీ పాదమే అని చెప్పొచ్చు. అత్తగారు పొగుడుతారు మరి కోడలు రాగానే, నువ్వు అడుగు పెట్టాక శుభం జరిగిందని. అమాయకపు కోడలు, మా అత్తగారికి నేనంటే ఎంత ఇష్టం, నేను అడుగు పెట్టాకే మా మామగారికి ప్రమోషన్ వచ్చిందని చెప్పింది. పాపం ఎర్రమ్మాయి ఆనందిస్తుంది. 4 రోజులకు మామగారు పోయాడు అనుకో, ఇది కూడా ఈ పాదమే మరి. అందుకే తెలివైన కోళ్ళు ఏం చేయాలి, భలేవారే అత్తగారు ఇంతకాలంగా ఇంట్లో ఉంటారు, మీ పాదం కంటే నా పాదం గొప్పది ఎలా అవుతుందండి? మామగారికి ప్రమోషన్ రావడం మీ పాదం మహిమే అంటే రేపు పొద్దున పోయినా ఆ పాద మహిమే. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాను పాదం. శుభాన్ని అంగీకరించామంటే అశుభాన్ని అంగీకరించవలసిందే. ప్రశంస